సోంపేట మండలంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్, జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ దాసరి రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోంపేట పట్టణంలో ఫైర్ స్టేషన్ నూతన భవనం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్చకుల వేదమంత్రాల నడుమ ఫైర్ స్టేషన్ నిర్మాణ పనులను భూమిపూజ చేసి ప్రారంభించారు. అనంతరం ఇసుకలపాలెంలో కూటమి శ్రేణుల ఆధ్వర్యంలో చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి బెందాళం అశోక్, దాసరి రాజు హాజరయ్యారు. అంతకుముందు వీరికి మేళతాళాలు, డప్పు వాయిద్యాలు, బాణాసంచా కాలుస్తూ నుదిట తిలకం దిద్ది ఘన స్వాగతం పలికారు. ఇందులో భాగంగా ఇసుకలపాలెం గ్రామంలోని ప్రతి గడపకు వెళ్లి కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో సాధించిన ఘనతను వివరించారు. ప్రజా శ్రేయస్సు విషయంలో కూటమి ప్రభుత్వం రాజీ పడే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే బెందాళం అశోక్, దాసరి రాజు అన్నారు. వాయిద్యాలు, బాణాసంచా కాలుస్తూ నుదిట తిలకం దిద్ది ఘన స్వాగతం పలికారు. ఇందులో భాగంగా ఇసుకలపాలెం గ్రామంలోని ప్రతి గడపకు వెళ్లి కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో సాధించిన ఘనతను వివరించారు. ప్రజా శ్రేయస్సు విషయంలో కూటమి ప్రభుత్వం రాజీ పడే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే బెందాళం అశోక్, దాసరి రాజు అన్నారు. ఏడాది పాలనలోనే ఇచ్చిన హామీలను సగానికి పైగా నెరవేర్చిందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తుందని చెప్పారు. కూటమి ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు లాంటివని వెల్లడించారు. పింఛన్ పెంపు, కొత్త పెన్షన్లు, నూతన రేషన్ కార్డుల మంజూరు, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, తల్లికి వందనం వంటి పథకాలతో ప్రజా సమస్యల పరిష్కారానికి ఎంతగానో కృషి చేస్తుందని పేర్కొన్నారు. మెగా డిఎస్సితో నిరుద్యోగ యువతకు కూటమి